సముద్రం దేవుడిచ్చిన ప్రకృతి అందాలలో ఇది ఒకటి. సముద్రం నుంచి వచ్చే అలలు, వాటి గుండా వచ్చే సౌండ్ వింటుంటే మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. సముద్రం ఒడ్డున నడుస్తూ ఉంటే సముద్రం నుంచి వచ్చే అలలు మన కాళ్ళకు తాకుతూ ఉంటే, అలా అలలు తాకినప్పుడు వచ్చే స్పర్శకు ఒళ్ళు పులకరించిపోతుంది. సముద్రం నుంచి వచ్చే గాలి, అలలు చేసే అలరి, వాటి గుండా వచ్చే సౌండ్, వాటి నుంచి మనకు కలిగే అనుభూతి కోసం నేను సూర్యలంక బీచ్కి రావడం జరిగినది. ఈ సూర్యలంక బీచ్ ఎక్కడ ఉంది, అక్కడ ఏముంటాయి అని తెలుసుకోవడానికే ఈ వీడియో తీయడం జరిగినది. ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఉన్న సూర్యలంక బీచ్కి రావడం జరిగినది. ఈ సూర్యలంక బీచ్ వచ్చి బాపట్ల నుంచి 9 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. ఈ సూర్యలంక బీచ్ రావాలనుకున్న వారు రైలు మార్గం ద్వారా బాపట్ల వచ్చి అక్కడి నుంచి ఆటోకి రావచ్చును, లేదా రోడ్డు మార్గం కూడా ఉందండి. ఒంగోలు నుంచి బాపట్ల రావచ్చు. నేనైతే ఒంగోలు నుంచి బాపట్ల వరకు ట్రైన్కి వచ్చానండి. మార్నింగ్ 4:30కి బాపట్ల దిగాను. అక్కడి నుంచి ఆటో తీసుకొని నేను సూర్యలంక బీచ్కి వెళ్తున్నాను మార్నింగ్ 5కి. బీచ్కి వెళ్ళే దారిలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కనపడుతుందండి. లోపలికి కెమెరా అలాగే డ్రోన్ గన్ నాట్ అలౌడ్ అండి. ఎవరైనా లోపలికి వెళ్ళి వీడియో తీసినా, డ్రోన్ ఎగరేసినా వాళ్ళకి సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతున్నది. అందుకని నేను బయట నుంచి వీడియో తీస్తున్నాను. బీచ్కి వచ్చాను. బీచ్ పక్కనే హరిత బీచ్ రిసార్ట్ ఉంటుంది. ఇదిగోండి, మనం బీచ్ లోపలికి వెళ్తున్నాం. ఇది గేటు. ఇక్కడ బోర్డు ఉంది, నో పార్కింగ్, జరిమానా 500 రూపాయలు. ఇది గేటు. ఈ గేట్ కూడా లోపలికి వెళ్తున్నాం. ఒకసారి చూడండి బీచ్ ఎంత బాగుందో. అక్కడ పోలీసు వారి రూమ్ ఉందండి. అది పోలీసు వారికి రూమ్లు అయ్యి. బీచ్కి ఇప్పుడు కనబడుతున్న రూమ్ ఉందండి. ఇది సెంటర్ అండి. ఇక్కడ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళవచ్చును. చూడండి, ఇటు దాకా సిమెంట్ రోడ్ ఉన్నది. ఈ సూర్యలంక బీచ్లో మరుగుదొడ్లు అలాగనే స్నానపు గదులు బీచ్ అమ్మటే ఉంటుందండి. స్నానం చేసే పడితే 30 రూపీస్ తీసుకుంటున్నారు. Ahora
సూర్యలంక బీచ్ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటారు. సాయంత్రం 6 దాటగానే గేటు క్లోజ్ చేస్తారు. ఈ బీచ్లో సెక్యూరిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ బీచ్ వచ్చి పోలీసు వారి ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి నిమిషం పోలీసు వారు గమనిస్తూ ఉంటారు. నేను చూసిన బీచ్లలో ద బెస్ట్ బీచ్ అండి ఇది సూర్యలంక బీచ్. ఎందుకంటే ఇక్కడ వీకెండ్ అవగానే చూడండి ఎంతమంది వస్తున్నారో. ఇక్కడ గూళ్ళు కట్టుకోవడం కానీ, గుర్రాల మీద తిరగడం కానీ చాలా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్న బీచ్ అండి ఇది. ఈ సూర్యలంక తీరం సముద్ర స్థానానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలలు మరీ ఎత్తుగా కాకుండా చిన్నగా వస్తాయి. అందుకే ఈ సూర్యలంక బీచ్కి ఎక్కువ మంది రావడం జరుగుతుంటుంది. ఇక్కడ ఎక్కువగా ప్రీ వెడ్డింగ్ షూట్ ఎక్కువ తీస్తుంటారు. ఈ ప్లేస్ చాలా అనుకూలంగా ఉంటుంది. చూస్తున్నారుగా, పిల్లలకైతే ఇది బెస్ట్ బీచ్ అండి. ఎక్కువ ఫ్యామిలీ ఎక్కువ వస్తుంటారు. వచ్చి ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక్కడ అలలు తక్కువ రావడం వలన, ఎక్కువ ఎత్తు రాకపోవడం వలన పిల్లలు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ సూర్యలంక బీచ్ని ఆంధ్ర గోవా అని పిలుస్తుంటారు ఎక్కువగా. ఇక్కడ గుర్రాల మీద స్వారీ చేయవచ్చును, అలాగనే ఒంటెల మీద తిరగవచ్చును. ఎక్కువ బైక్ రైడ్, జీప్ రైడింగ్ ఉంటుందండి ఇక్కడ. ఈ జీప్ రైడ్ వచ్చి కాస్ట్ వచ్చి 100 రూపాయలు. ఇదేం గుడిచేనా? లోపలికి ఎట్ట పోవాలి? ఇసుకల్లో ఎట్ట కోట్లు కట్టడం ఎక్కువ జరుగుతుంటుంది. రాజ్యాలు కోట్లు వెళ్ళిన బీచ్లలో ఎట్లా కోట కట్టి మా రాజ్యం అని చెప్పుకోవడానికి కొంచెం చిన్నతనం బాల్యంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇట్టా గుర్రం మీద మనం స్వారీ చేయవచ్చును. ఇలా మనం గుర్రం మీద స్వారీ చేసినందుకు కాస్ట్ వచ్చి 100 రూపాయలండి.
సూర్యలంక బీచ్లో ఎక్కువ మంది ఇలా జీవుల మీద నడపడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. జీబు కాస్ట్ వచ్చి కూడా 100 రూపాయలు. ఈ బీచ్లలో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా అప్పుడప్పుడు ఈ బీచ్కి వస్తుండండి. ఈ సూర్యలంక బీచ్కి ఒడ్డునే కార్ పార్కింగ్ చేస్తుంటారండి. ఈ ఏరియాలోనే బైకు కార్లు పార్కింగ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లెటూరు పిల్లలు యూట్యూబ్ ఛానల్.